ఏపీ బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ చేరుకున్నారు. సీట్ల సర్దుబాటు ఎన్డీఏలో టీడీపీ చేరికపై పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. 15 అసెంబ్లీ 7 ఎంపీ స్థానాలు పోటీకి రాష్ట్ర బీజేపీ నేతలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారం సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రావచ్చని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ నెల 20 తర్వాత చంద్రబాబు పవన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఎన్డీఏలో చేరే ప్రకటన తర్వాతే టీడీపీతో సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. సీట్ల సర్దుబాటు ఎన్డీఏలో టీడీపీ చేరికపై పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ పీఎంఆర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఢిల్లీ చేరుకున్న నేతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఎన్డీఏలో టీడీపీ చేరికకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి వీళ్ళ డిమాండ్లు ఎంతవరకు యాక్సెప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? కొంతకాలంగా స్తబ్దుగా ఉంది టీడీపీ అధినేత వెళ్లి అగ్రనేతల్ని కలిసినప్పటికీ కూడా. రెడ్డిదేవి అంటే ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత టీడీపీ అధినేత అయితే కొంత సైలెంట్ గానే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎన్డీఏలో చేరిక తరువాత సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా అటు బీజేపీలో కూడా చర్చ జరుగుతుంది. మరొక వైపు ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఒక సదస్సు లాంటిది ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన వ్యవహారం మీద బీజేపీ ఒక సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏపీలో కీలకమైన డెవలప్మెంట్స్, కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్న సందర్భంలో ఇక్కడ బీజేపీ ఏ మేరకు బలంగా ఉంది, బీజేపీ ఇప్పటి వరకు ఎన్నికల సందర్భంగా కావచ్చు పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏ మేరకు చర్యలు తీసుకుందన్న అంశంతో కూడిన ఒక నివేదికను బీజేపీ అధినాయకత్వానికి, బీజేపీ హైకమాండ్ కి, రాష్ట్ర బీజేపీకి సంబంధించిన నేతలు ఇవ్వబోతున్నారు. సో వీళ్ళందరూ కూడా ఏపీ నుంచి దాదాపు 200 మంది నేతలు ఢిల్లీకి వెళ్లారు. సో ఈ నేపథ్యంలో 2 రోజుల సమావేశానికి సంబంధించిన వ్యవహారంలో ఈ అంశం అంటే ఒక టీడీపీ గురించే కాకుండా ఎన్డీఏలో మిగిలిన పక్షాలు, మిగిలిన పార్టీలు, ప్రస్తుతం ఎన్డీఏకి దూరంగా ఉన్న పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ వాటిల్లో కొన్ని పార్టీలు తిరిగి ఎన్డీఏలోకి చేరబోతున్నాయన్న అభిప్రాయాన్ని కావచ్చు అన్న సంకేతాలని ఈ సమావేశంలో, ఈ 2 రోజుల సమావేశంలో ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ, ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరబోతుందన్న క్లారిటీ అనేది ఈ జాతీయ స్థాయి సదస్సులో బీజేపీ హైకమాండ్ ఇచ్చే సూచనలు ఉన్నట్లుగా మనకి బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఆ తర్వాత మనకి ఏపీ బీజేపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు దేవి ఏదైతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎక్కడెక్కడ బలంగా ఉంది, ఏ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే కొంత ప్రిపరేషన్ అనేది, కొంత నివేదిక లాంటిది ఏపీ బీజేపీ నాయకత్వం కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకైతే ప్రస్తుతానికి ప్రతి జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండేలాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. సో ఓవరాల్ గా మనకు అందుతున్న సమాచారం అయితే 15 అసెంబ్లీ సెగ్మెంట్లను, అలాగే 7 లేదా 8 పార్లమెంట్ సెగ్మెంట్లను ఆశిస్తున్నట్లుగా మనకి బీజేపీ నాయకత్వం నుంచి పార్టీ హైకమాండ్ కి ఒక ప్రతిపాదన లాంటిది పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎన్డీఏలో చేరిక తరువాత సీట్ల సర్దుబాటు విషయంలో కావచ్చు, అలాగే అభ్యర్థుల ఖరారు విషయంలో కావచ్చు, ఇతరత్ర అంశాల మీద అటు జనసేనతోనూ, ఇప్పటికే ఎన్డీఏలో ఉన్న జనసేనతోనూ, మరొకవైపు ఎన్డీఏలో చేరబోతున్న టీడీపీతో కూడా పొత్తులకు సంబంధించిన వ్యవహారం, సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం మీద చర్చలు జరిపే ప్రక్రియ ఉంటుంది కాబట్టి సో ఆ సందర్భంగా ఏపీ బీజేపీ వైపు నుంచి ఒక ప్రతిపాదన లాంటిది వెళ్లాల్సి ఉన్న పరిస్థితుల్లో మనకి ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకైతే దాదాపు 15 అసెంబ్లీ స్థానాలను, 7 లేదా 8 పార్లమెంట్ స్థానాలను ఆశిస్తున్నట్లుగా ఒక ప్రతిపాదన లాంటిది ఏపీ బీజేపీ వైపు నుంచి రాష్ట్ర బీజేపీ హైకమాండ్ కి, ఢిల్లీ పెద్దలకు వెళ్లినట్టుగా తెలుస్తోంది, అందించే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. దీంతో పాటుగా ఈ వ్యవహారం అంతా, ఈ ప్రక్రియ అంతా అంటే ఎన్డీఏలో టీడీపీ చేరిక వ్యవహారం ఇదంతా ఒక కొలిక్కి వచ్చేసరికి దాదాపు 20వ తేదీ తర్వాత ఈ డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉన్నట్లుగా ఏపీ బీజేపీ ముఖ్య నేతల నుంచి మనకు అందుతున్న సమాచారం మనకు తెలుసు. సో ఈ నేపథ్యంలో 20 తర్వాత చంద్రబాబు నాయుడు, మరొక వైపు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీకి వెళ్లి ఎన్డీఏలో చేరిక మీద ఒక ప్రకటన లాంటిది వస్తుంది. ఆ తరువాత సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారం మీద 3 పార్టీలు కలిసి కూర్చుని చర్చించుకుని ఒక తుది ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇదంతా జరిగేసరికి ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారానికల్లా కొంత క్లారిటీ రావడం, సీట్ల సర్దుబాటుకు సంబంధించిన క్లారిటీ ఇవ్వడం, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకి ఈ 3 పార్టీలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఏపీ బీజేపీ నేతల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది దేవి. సో ఈ నేపథ్యంలో 2 రోజుల్లో కీలకమైన పరిణామాలు ఢిల్లీ స్థాయిలో చోటు చేసుకోబోతున్నాయి. ఎన్డీఏలో టీడీపీ చేరిక సంబంధించిన క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. దీనికి గ్రౌండ్ ప్రిపేర్నెస్ ఏ విధంగా ఉందన్న అంశానికి సంబంధించి కూడా ఏపీ బీజేపీ నుంచి ఢిల్లీ పెద్దలకు నివేదిక లాంటిది ఇవ్వబోతున్నారు దేవి. ఎస్, మీరిస్తున్న ఇన్పుట్స్ ప్రకారం చూసుకుంటే గ్రౌండ్ ప్రిపరేషన్ లో భాగంగానే ఒక ప్రతిపాదన పంపినప్పటికీ కూడా ఏపీ బీజేపీ బలమెంత,
వాళ్ళు డిమాండ్స్ ఏంటి? 15 అసెంబ్లీ 7 ఎంపీ స్థానాలకు పొత్తులో భాగంగా టీడీపీ అంగీకరించే ఆ ఆవశ్యకత ఉంటుందంటారా? అంటే దీనికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ అయితే చాలా స్పష్టంగా చెప్తుంది, ఎక్కడైతే గెలిచే స్థానాలు అటు జనసేనకు కావచ్చు, ఇటువైపు బీజేపీకి కావచ్చు, ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఎక్కడైతే ఉంటాయో ఆ స్థానాలను తీసుకుని మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని, ఈ రకమైన థీరీని ఒకటి తెలుగుదేశం పార్టీ తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జనసేనతో జరిగిన సీట్ల సర్దుబాటుకు సంబంధించిన వ్యవహారంలో కూడా దాదాపు 4 సార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు. సో వీళ్ల మధ్య కూడా గెలుపు గుర్రాలకు ఎక్కడైతే జనసేన గెలుస్తుందో ఆ స్థానాలను తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో కాబట్టి బీజేపీకి కూడా ఇదే తరహాలో బీజేపీ ఎక్కడైతే ఖచ్చితంగా గెలుస్తుంది, గెలిచే అవకాశాలు ఎక్కడైతే ఉంటుందన్న అంశాలని బేరీజు వేసుకుని గతంలో 4 స్థానాల్లో బీజేపీ గెలిచింది 2014 ఎన్నికల్లో. సో తిరిగి మళ్ళీ ఆ స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంటుందా, గెలిస్తే ఎక్కడెక్కడ ఆ స్థానాలు ఏమేమిటి అన్న అంశానికి సంబంధించి కూడా కొంత ఇప్పటికే కొంత కసరత్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్న ప్రకారం అయితే అటు జనసేనకు కావచ్చు, బీజేపీకి కావచ్చు 30 స్థానాలు అసెంబ్లీ స్థానాలను, లేక 30 అసెంబ్లీ స్థానాలను 6 లేదా 7 ఎంపీ స్థానాలను ఇస్తే ఖచ్చితంగా పొత్తు అనేది వర్కౌట్ అవుతుంది. 2014 కాంబినేషన్ తిరిగి రిపీట్ అవుతుంది, మళ్ళీ తిరిగి అధికారంలోకి సాధ్యమవుతుందనే భావన అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. కానీ అటు జనసేన వైపు నుంచి కూడా కొంత ఎక్కువ స్థానాలను ఆశిస్తున్న పరిస్థితి, మరొక వైపు బీజేపీ కూడా ఎక్కువ స్థానాలు ఆశిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో సో దీనికి సంబంధించిన సీట్ల సర్దుబాటుకు సంబంధించిన క్లారిటీ రావాలి అంటే ఎవరెవరు ఎన్నెన్ని స్థానాలు ప్రతిపాదించారు అనేది ప్రస్తుతం ఆ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ తాలూకా సారాంశం మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వన్స్ వీళ్ళ 3 పార్టీలు కనుక కూర్చున్న తర్వాత సో ఈ చర్చల ప్రక్రియ అనేది, సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చల ప్రక్రియ అనేది ప్రారంభమైన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ వాస్తవ రూపంలో చూస్తామంటే 30 లేదా 30 నుంచి 35 స్థానాలు అటు జనసేన బీజేపీకి కేటాయించే అవకాశం టీడీపీ వైపు నుంచి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే 7 లేదా 8 ఎంపీ స్థానాలను కేటాయించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు ఇక్కడ పార్టీలో జరుగుతున్న పరిణామాలు బట్టి మనకు అర్థమవుతుంది. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మొత్తానికైతే ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఒక ప్రతిపాదన అయితే హైకమాండ్ ముందు పెట్టబోతున్నారు. 15 అసెంబ్లీ 7 ఎంపీ స్థానాల్లో పోటీకి రాష్ట్ర బీజేపీ నేతలు ఒక ప్రపోజల్ అయితే సిద్ధం చేసుకుని వెళ్లారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వస్తుందంటున్నారు టీడీపీ అధినేత. అట్ ద సేమ్ టైం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా 20 తర్వాత వీళ్ళ అగ్రనేతలతో కలుస్తారు. కొంతవరకు కూడా సీట్ షేరింగ్ కి సంబంధించి కూడా క్లారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.